హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. అందరికీ మొదటిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వ్లాగ్ అయితే ఇవాల్టి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఆదివారం మనకు పనులన్నీ ఆలస్యంగా మొదలవుతాయి. ఆలస్యంగా మొదలైనప్పటికీ అన్ని పనులైతే మనమే చేయాలి కదా, కాకపోతే కొంచెం ఆలస్యంగా మొదలవుతాయి. ఆదివారం వస్తే కొంచెం బద్ధకంగా ఉంటుంది. అలాగే నిద్ర దేవత కూడా ఎక్కువగా ఆహ్వానిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇంకా ఏందో బద్ధకం వస్తుంది కదా, సండే కదా, ఇంకా మనం బయటికి వెళ్ళే పని లేదు కదా, మనకి వర్క్ లేదు కదా, కొంచెం ఆలస్యంగా లేద్దాంలేని అలా పడుకుంటామా. నిద్ర దేవత మనల్ని ఇంకొంచెం సేపు పడుకో అని అలా ఇంకా ఎక్కువ గంటలు పడుకొని ఇస్తుంది అనమాట. దాదాపుగా రోజు 4కి 5కి లేసే వాళ్ళము. సండే వచ్చిందనుకో 8, 9, 10 అయితే అవుతుంది అనమాట. ఇంకా నేను లేటుగా లేసాను. ఇంకా పూరీ చేసి కర్రీ చేద్దాంలని పూరీకి పిండి కలిపి కర్రీ చేశాను. ఇంకా మా అత్తగారు అయితే పూజ చేస్తున్నారు. పక్కింటి పాప వచ్చిందనమాట ఉదయాన్నే. నిన్న ఎక్కడికి వెళ్ళినావా ఆంటీ అని అయితే అడుగుతుందనమాట. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, స్కూల్కి వెళ్ళానని చెప్తున్నాను. ఇంకైతే నాకు బిస్కెట్లు ఇవ్వు అనింది. బిస్కెట్లు అయితే లేవు, బిస్కెట్లు షాప్కి వెళ్ళి తెస్తాలే అని చెప్తున్నాను అనమాట. ఇంకేమైనా స్నాక్స్ ఉంటే పెడితే తింటుంది అనమాట. బొంగులు ఉంటే అవి పెట్టేశాను. ఇంకా పిండి కలిపి పెట్టాను కదా, అది కొంచెం నానిన తర్వాత పూరి అయితే చేశానండి. యాక్చువల్గా పూరి చేసి తర్వాత ఇవాళ గ్రాసరీస్ తెద్దానులే అనుకున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళి అవన్నీ చూసుకొని వద్దానులే అనుకున్నాను. ఏమైందంటే మా అపార్ట్మెంట్ లిఫ్ట్ చెడిపోయిందనమాట. నేను బాగు చేశారు యాక్చువల్గా 3 డేస్ అంతకుముందు నుంచి ఏదో పని అయితే జరుగుతుంది, లిఫ్ట్ పని. నేను ఇంకా నిన్నైతే అయింది, వెళ్దాంలే ఈరోజు ఇంకా సండే కదా, గ్రాసరీ తెచ్చుకుంటే ఇంకా మంత్ అంతా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాను. ఆ లిఫ్ట్ అయితే మళ్ళీ పాడైపోయింది అనమాట. ఇంకా లిఫ్ట్ పాడైపోయినప్పుడు మాదైతే 4th ఫ్లోర్ అనమాట. ఇంకా అందుకని 4th ఫ్లోర్కి మనం సరుకులన్నీ ఎత్తుకొని రావాలంటే కష్టం కదా. అందుకని మా వారు ఇవాళ వద్దులే ఇంకో రోజు తెద్దామన్నారు. ఇంకా అందుకని ఇంకా డ్రాప్ అయ్యాయి అనమాట. ఇంకా పూరీ వేసేసాను, కర్రీ చేసేసాను. ఇంకా పూరీ కర్రీ ఇంతకుముందు కూడా చూపించాను కదా, అందుకనైతే అది ఏమి ఇంకా ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. ఇంకా పూరీ వేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అంట్లో యాక్చువల్గా మార్నింగ్ వేయలేదనమాట డిష్ వాషర్లో. ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వేసేస్తే ఇంకా అన్నీ నీట్గా ఉంటాయి కదా అని టిఫిన్ చేసిన తర్వాత వేశాను. అయితే మళ్ళీ ఇంకా నైట్వి అలానే పెట్టారంటే అలానే కడిగి పెట్టేశానంటే, అంటే మామూలుగా మనం ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకోవాలన్నా ఏమని అనుకున్నా మామూలు నార్మల్ వాటర్లో కడిగి పెట్టుకున్నామనుకో అలా అయినా ఇంట్లో ఎంగిల్ ప్లేట్లు లేకుండా ఉన్నట్టు అనమాట. అలాగే డైరెక్ట్ అంటే తిన్న ఎంగిల్ ప్లేట్లు అలాగే కనీసం నీళ్ళు కూడా పోయకుండా సింక్లో వేసేస్తే అవి ఎంగిల్ ప్లేట్లు అన్నట్టు అనమాట. మనం పైన ట్యాప్ కింద పెట్టేసి కడిగితే అవి కొంచెం నీట్గానే అవుతాయి కదా, అందుకని అలా చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఎలాగో డిష్ వాషర్లో వేయాలంటే పైన మనం అన్నీ కూడా కడిగి పెట్టాలన్నమాట. అన్నీ కడిగి పెడితే ఇంకా తర్వాత నీట్గా అవుతాయి. ఇంకా అన్నం మెతుకులు అవి లేకుండా పెట్టాలన్నమాట. ఇంకా అన్నీ పెట్టేశాను. ఫుల్ లోడ్ అయిందనమాట. నైట్ ఉన్నవి ఇంకా మార్నింగ్ ఉన్నవి ఇంకా అన్నీ కూడా. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే వేయను, ఇంకా ఈవినింగ్ కూడా వేయను. నైట్ పడుకునేటప్పుడు వేసామనుకో ఉదయానికి అవుతాయి. ఇంకా ఎప్పుడైనా హాలిడే అనుకున్నప్పుడే ఇలా ఉదయం పూట వేసేదనమాట. లేదంటే నైటే వేసి పెడతాను, ఇంకా ఉదయానికి నీట్గా అవుతాయి. అయితే నాకు అయితే బాగానే ఏమంటారు, ఏమి ఇబ్బంది లేదండి, అన్నీ బాగానే అవుతున్నాయి అనిపించింది. అయితే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, కొంతమందికి డిష్ వాషర్ అంటే మంచి ఒపీనియన్ ఉండకపోవచ్చు, కొంతమందికి పర్వాలేదు. నాకైతే పర్వాలేదే అనిపించింది, అన్నీ నీట్గా క్లీన్గా అవుతాయి. అంటే నేను తీసుకున్నది కూడా ఈ మధ్య కదా, దాని గురించి పూర్తిగా రివ్యూ అయితే మళ్ళీ అయితే ఒక వీడియోలో చెప్దాం అనుకున్నాను, ఇంకా తర్వాతే చెప్తానండి. ఇంకా ఇవైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇవాళ నాన్ వెజ్ అయితే లేదు. ఏంటంటే మా ఇంట్లో ఎందుకు లేదు అంటే స్పెషల్ యాక్చువల్లీ ఎప్పుడు సండే చికెన్ అలా ఉంటుంది కదా, ఈసారి ఈ వారం ఎందుకు లేదు అంటే ఒక 2 డేస్ తర్వాత మా వారు శ్రీశైలం వెళ్తున్నారనమాట. అందుకని ఎప్పుడైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం అనుకో కనీసం ఒక 2 రోజులు లేదంటే ఒక వారం ముందు నుంచి, తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు నాన్ వెజ్ తినకపోవటమే మంచిది. అందుకని ఈ వారం అయితే నాన్ వెజ్ లేదనమాట మా ఇంట్లో. పప్పు అలాగే అదే దోసకాయ పప్పు, ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి అనేది నా ఫేవరెట్ చట్నీ అండి. ఏ ఉన్నా లేకున్నా అన్నం లేకి కొబ్బరి చట్నీ ఉంటే అన్నం అయితే బాగాలేదు తింటాను నేనైతే. అయిన వెంటనే ఇంకా తినేస్తాను అనమాట. ఆకలి అయినా లేకపోయినా అది కొబ్బరి చట్నీ అయిందంటే దాన్ని చూసి ఆకలి అవుతుంది. అంత ఇష్టం అనమాట నాకు పచ్చి కొబ్బరితో చేసిన చట్నీ అంటే. ఇంకా పప్పుకైతే కడిగి పెట్టేశాను. ఆ తర్వాత ఒకేసారి మర్చిపోతానేమోనని ఇడ్లీ కూడా నానబెట్టేశాను. ఎందుకంటే రేపు ఉదయానికి దోశ కన్నా ఇడ్లీ అయితే బాగుంటుంది కదా, తొందరగా అయిపోతుంది అన్నట్టుగా. ఇంకా లాస్ట్ వారం అయితే సోమవారం దోశ ఏమో చేశాను. ఇంకా అందుకని ఈసారి ఇడ్లీ చేద్దాంలే, ఈ వారాలు అసలు ఇడ్లీనే చేయలేదని ఇడ్లీకి అయితే నానబెట్టేశాను.
ఇంకా బుడంకాయ చట్నీ అంటే మా వారికి అదే బుడంకాయ లేదు దోసకాయ అంటారు కదా, ఈ దోసకాయ పప్పు కానీ చట్నీ కానీ మా వారికి అయితే భలే ఇష్టం అండి. అందుకని మా వారు ఎక్కువగా తెచ్చుకుంటుంటారు ఇవి. ఇంకా పప్పు అయితే చాలా ఇష్టం అనమాట. అందుకని మా వారి కోసము దోసకాయ పప్పు వేస్తున్నాను. ఇంకా మా వారి కోసం అని కాదు, అసలు ఆప్షన్లు ఏమీ లేవు ఇంట్లో. టమాటాలు ఇంకా లేవు, చివరికి అయినాయి అనమాట. ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు, ఈ దోసకాయలు 2 ఉన్నాయి. ఇంకా కొబ్బరి అయితే ఉంది కదా, కొబ్బరి పచ్చడి చేద్దామని కొబ్బరి చేస్తున్నా, పచ్చడి పప్పు చేస్తున్నాను. పప్పు అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా, కుక్కర్లో వేసేస్తాం అన్నీ కట్ చేసి, ఇంకా ఒక 3 విజిల్స్ వస్తే తాలింపు వేసేస్తాం. చాలా అంటే చాలా త్వరగా అవుతుంది. అన్నం కంటే కూడా పప్పు అనేది చాలా తొందరగా అవుతుంది. ఇంకా కొబ్బరి చట్నీ కూడా పెద్దగా పని ఏమి కాదు. ఇంకా యాక్చువల్గా ఉదయం పూరి కూడా ఇవాళ ఏం చేశానంటే, మామూలుగా పూరి ఆటతోటే పూరి చేస్తాను నేను ఎప్పుడు కూడా. అయితే ఈసారి పూరి ఆట ఉంది కదా అని ముందు కర్రీ చేసి పెట్టానా, అది లేదు చూసుకోలేదు, అయిపోయింది. ఇంకా మనకి ఆశీర్వాద్ గోధుమ పిండి ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా అని ఇంకా ఆ పిండి కొంచెం ఉండింది, తెల్ల పిండి, అదే పూరి ఆట అంటారు కదా ఆ పిండి ఇంకా కొద్దిగా ఉంటే అది కొద్దిగా, ఇంకా ఎక్కువగా కూడా ఆశీర్వాద్ గోధుమ పిండే వేశాను. అందుకని కొంచెం ఎర్రగా ఉన్నాయి, కొంచెం ఆయిల్ కూడా పీల్చినట్టు అనిపించింది అనమాట. మామూలుగా పూరి ఆట అనుకో మనకి ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తుంది, అందుకే ఎక్కువగా కూడా మా సైడు పూరి ఆటతోనే పూరి వేసుకుంటారు. ఇంకా అదనమాట పూరి సంగతి. ఇంకా ఈ పప్పుకైతే అన్నీ వేసేసాను, పచ్చిమిర్చి వేసాను, ఒక ఆనియన్ వేసాను, దోసకాయ కట్ చేసి వేసాను, పసుపు ఆయిల్ వేసాను, ఇంకా అందరికీ తెలిసిందే. ఇంకా అవన్నీ కుక్కర్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత కొబ్బరి అయితే కట్ చేసుకుంటున్నాను కొబ్బరి పచ్చడికి. ఇది దాదాపుగా ఎప్పుడు పండగలప్పుడు ఏమో కొబ్బరి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అలాగే బాగానే ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకో, కాకపోతే కొంచెం మనకి కూల్గా ఉంటాయి కదా, అందుకని అందులో ఉన్న వాటర్ అనేది డ్రై అయిపోద్ది అనమాట. మామూలుగా డబ్బాలో వేసి పెట్టినా కానీ మనం అలాగే డైరెక్ట్ పెట్టినా కానీ కొంచెం డ్రైగా అయినట్టుగా ఉంటుంది. కొంచెం 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత సన్నగా కట్ చేసి చాపర్తో ఎండబెట్టామనుకో ఎండు కొబ్బరి లాగా అవుతుంది, బాగుంటుంది. అలా ఎప్పుడైనా పెడుతుంటే నేను కానీ ఇంక ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఎలాగో ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి చట్నీలకి అలా ఉంటుంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చట్నీలకి చేసేసాను. ఈ వారంలో 2 సార్లు ఏమో చేశాను కానీ ఇంకా ఉండింది అలాగే. ఇంకా ఇది అన్నంలోకి చట్నీ అనమాట. మామూలుగా మనం పల్లీలు కొంచెము, లేదంటే పుట్నాల పప్పులు కొంచెం వేసి, లేదంటే అచ్చంగా శనగపప్పు వేసి అట్లనే చట్నీ చేసుకోవచ్చు. దోశలకి, ఇడ్లీలకి, ఉప్మాలకి, ఇంకా వడలకి, అలాంటి వాటికి. ఇంకా అలా కాదు అనుకున్నప్పుడు అన్నంలోకి ఏం లేదనుకో ఇంట్లో, ఇంక ఈ కొబ్బరి వేసి అన్నంలోకి చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. అచ్చం మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఈ కొబ్బరి చట్నీ మొత్తం తింటాను, అంత ఇష్టం అనమాట నాకు. చిన్నప్పటి నుంచి కూడా భలే ఇష్టం. మా అమ్మ రోట్లో వేసి దంచి మగ్గించి పెట్టేది, ఎంత బాగా అనిపించిద్దో ఆ చట్నీ రోట్లో వేసి దంచినది. మనకి ఇంకా రోట్లో దంచుకునే ఓపిక అయితే ఉండదు కదా, అందుకని మిక్సీలోనే వేసుకుంటాము. అయినప్పటికీ బాగానే ఉంటుంది ఈ చట్నీ అయితే. యూట్యూబ్ని అలాగే ఇంటి పనిని అలాగే జాబ్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అని మా ఫ్రెండ్ అయితే ఒకరు అడిగారనమాట. అయితే యూట్యూబ్ కోసం నేను భారీగా ఏమి వీడియోలు అయితే రెడీ అయ్యటము, భారీగా వంటలు అలాంటివి ఏం తీయను. న్యాచురల్గా చాలామంది అంటుంటారు నా వీడియోస్ న్యాచురల్గా ఉంటాయి అని. అలాగే న్యాచురల్గా నేను ఏం పనులు చేసుకుంటానో అవే తీస్తాను. ఉదయం తొందరగా లేస్తాను, కొన్ని పనులు అయితే చేసుకుంటాను, వీడియో తీసుకుంటాను అలాగే అని. ఇంకా ఇక్కడ నుంచి చట్నీ ప్రాసెస్ అయితే చెప్తాను. కొంచెం కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను, ఇంకా కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి అయితే వేసాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 ఎందుకు, ఒకటే సరిపోతాయి కదా అంటే కొంచెం టేస్ట్ బాగా ఉండటానికి ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి వేయించుకుంటే బాగుంటుంది అనమాట. అందుకు 2 వేసాను. కొంచెం కారంగా తినాలని నేను కొంచెం స్పైసీగా ఉండాలి కదా సండే, అదిగాక నాకు కొబ్బరి చట్నీ అంటే ఇష్టము. వారం అంతా కూడా కొంచెం సప్పగా తిని నోరు కొంచెం చప్పగా ఉంటుంది అనమాట. అందుకని ఇలా స్పైసీగా తిందామని స్పైసీగా చేసుకుంటాను అనమాట. అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసాను. మీరైతే కొంచెం తగ్గించి వేసుకుని ఎవరైనా చేసుకునే వాళ్ళైతే. ఇంకా ఈ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొబ్బరి అయితే వేసాను. కొబ్బరి ఎంత తీసుకున్నానంటే దాదాపుగా 3 గిన్నెలు అయితే తీసుకున్నానండి. అదంతా కూడా కట్ చేసి అందులో వేసాను. అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అందుకని కొంచెం డ్రైగా అయినట్టుంది. అప్పటికప్పుడు ఉన్న పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. అందులోకి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను. ఈ చింతపండు ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కొబ్బరి కూడా నూనెలో వేయించితే బాగుంటుంది అనమాట టేస్టు. ఇంకా ఇందులోకి బాగా టేస్ట్ ఉండాలి, బాగుండాలి అంటే ఇంకొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చండి. అయితే నేను అవి ఏమీ వేయలేదు, అవి ఏమీ లేకపోయినా బాగుంటుంది చట్నీ నాకు. నేను ఎప్పుడు కూడా ఇలానే వేసుకుంటాను ఎక్కువగా. ఇంక ఇందులోకి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. పసుపు ఎందుకు అంటే కొంచెం కలర్ కోసం బాగా ఉండటానికి అనమాట, అంతే. లేకుంటే పసుపు ఏం అవసరం లేదు. ఇంకా అవన్నీ కూడా కలిపెట్టేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఎక్కువగా కూడా మగ్గాల్సిన పని లేదు ఆయిల్లో ఇవి.
జస్ట్ ఒక 2 నిమిషాలు. అచ్చంగా కొంతమంది జస్ట్ పచ్చియే వేసుకొని తర్వాత ఆయిల్లో మగ్గించుకుంటారు. అలా అయినా బాగానే ఉంటుంది. అలా అయితే ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా కావాలన్నమాట. మనం ముందే అన్నీ పచ్చివి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత తాలింపు వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా అయితే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, బాగుంటుంది కూడా. మళ్ళీ తాలింపు అవసరం అంటే అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే ఏమంటే కొంచెం శనగపప్పు మినపప్పు అవి వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అందుకని తాలింపు అయితే కొంచెం వేస్తాను చివరిలో. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే వేయించాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుంటాను అనమాట, మిక్సీ పడదామని. ఇంక మధ్యలో చెప్తూ ఆగిపోయాను కదా, ఏంటి అంటే అదే యూట్యూబ్ అలాగే ఇంటిని జాబ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లేస్తాను, కొంచెం నేను ఏం రెసిపీ చేస్తానో అవి అయితే వీడియోస్ తీసుకుంటాను. అవి ఇంకా అంటే ఈ మధ్య కొంచెం వీడియోస్ తీయటం కూడా అనవసరమైనవన్నీ తీయట్లేదు, ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే తీసుకుంటున్నాను. అలాంటప్పుడు ఎడిటింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎడిటింగ్ కూడా ఒకేసారి కూర్చొని చేయకుండా ఇంకా అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడల్లా చేసుకుంటుంటాను. చట్నీలు అయితే పసుపును వెల్లుల్లి వేసాను అనమాట, మిక్సీ పట్టాను. ఇంకా మనకి ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ కూడా అలా ఇచ్చుకొని అలా కొంచెం అలా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా ఒకేసారి బర్డెన్ అనిపించదు అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఏమన్నా ఇంట్లో రెసిపీస్ చేసుకుంటే, లేదంటే ఇంట్లో ఏం పని చేస్తాం మేమందరం కూర్చొని ఏమైనా మాట్లాడుకున్నా అలాంటి వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత దాదాపుగా స్కూల్లో పిల్లలకి లెసన్ చెప్పడం, ఇంకా నా దృష్టి అంతా స్కూల్లో పిల్లల మీదనే ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సమయం ఉంటే, అది కాక మెయిన్గా సమయం అంటే నాకు ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తారన్నమాట. అంటే మా అత్తగారు మా వారు హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం యూట్యూబ్ చేయడానికి టైం అయితే దొరుకుతుంది. ఇంకా ఎడిటింగ్ అది దాదాపుగా నేనే చేసుకుంటాను. మా వారు చాలా అరుదుగా, ఎందుకంటే మనం లేడీస్ కుకింగ్ చేస్తామా అవన్నీ మనమే ఎడిటింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ అది కట్ చేయాలి ఎక్కడ ఉంచాలి అనేది తెలుస్తుంది అనమాట. వాళ్ళకి తెలియదు కదా, అందుకని నేనే దాదాపుగా ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. ఇంకేమైనా వంట చేయాలనుకున్నప్పుడు అలా హెల్ప్ అయితే కొన్ని చేస్తారు, మా అత్తగారు కూడా చేస్తారు కాబట్టి నాకు కొంచెం అయితే అది హెల్ప్గా ఉంటుంది అనమాట. ఇంకేదైనా ఏదంటే మనం ఇష్టపడి చేసే పని అనమాట. ఇష్టపడి చేసే పని మనకి అంతగా కష్టంగా అనిపించదు. ఇంకా అన్ని పనులు ఇవాళ అవ్వవలే, ఇంక ఇవాళ వీడియో వద్దులే అనుకున్నప్పుడు నేను కూడా వీడియో అయితే చెయ్యను. ఎందుకంటే ఇంకా అన్నీ కూడా ఒక్కోసారి మనకి ఇంటి పని ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి హెల్త్ బాగుండదు, ఒక్కోసారి ఇంకా స్కూల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీడియో కూడా నేను కూడా పోస్ట్ చేయనమాట. ఇంకా డైలీ ఏమేమి చేసుకుంటానో చిన్న చిన్న రెసిపీలు, ఇంకా ప్రత్యేకంగా యూట్యూబ్కి వంటలు అంటూ ఎప్పుడు చేయను. నేను ఏదైతే చేసుకుంటానో అవే షేర్ చేస్తాను, అందుకే న్యాచురల్గా అనిపిస్తాయి. ఇంకా నా మాటలు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట, నా వాయిస్ని అలాగే నా పద్ధతుల్ని అలా నచ్చేవాళ్ళు మెచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం కూడా రోజు డైలీ వ్లాగ్స్ నేనేం చేసుకుంటానో అవి షేర్ చేస్తూ ఉంటాను. వీడియో తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక టెక్నిక్ ఉండాలి. మనం ఏవి అవసరమో ఆ క్లిప్స్ తీసుకొని అవి మాత్రం యాడ్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది కొంచెం సమయం అనేది ఆదా అవుతుంది. ఇంకా మనం అంతా ఓవరాల్గా మొత్తం తీసామనుకో 3-4 గంటలు వస్తుంది. అంతా ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా తీసుకోకుండా అక్కడక్కడ క్లిప్స్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అలాగే లెంతీ వీడియో కాకుండా చిన్న చిన్న క్లిప్స్ 30 మినిట్స్ 1 మినిట్స్ అలా తీసుకొని ఆఫ్ చేస్తూ ఉండాలి. అందుకే ఎక్కువగా కూడా తీసుకోవటం ఆఫ్ చేస్తూ ఉంటే కూడా టైం ఎక్కువగా పడుతుందన్నమాట. ఇంకా చట్నీ అయితే మళ్ళీ కొంచెం పప్పుకు వేసేసాను ఫస్ట్ తాలింపు, ఆ తర్వాత చట్నీకి కూడా తాలింపు అయితే వేసేసాను. చట్నీకి అదే కొబ్బరి పచ్చడికి చట్నీ అంటారు, పచ్చడి అంటారు కదా, నేనైతే ఒక్కోసారి చట్నీ అంట ఒకసారి పచ్చడి అంట. దానికి కూడా కొంచెం శనగపప్పు మినపప్పు వేసి తాలింపు అయితే వేసాను. ఇంకా తాలింపు వేసిన తర్వాత ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడైతే చాలు. స్టవ్ ఆఫ్ చేశాను, పప్పు తాలింపు వేసేసి పప్పు కూడా కొంచెం ఉడకనిచ్చానమాట. ఇంకా అన్నీ మూత పెట్టేసాను తీసి. ఇంకైతే ఇంకా డిష్ అవుట్ చేయలేదనమాట, ఎందుకంటే తిన్న తర్వాత అప్పుడు తీయొచ్చులని ఇంకా అలాగే కడాయిలోను అలాగే కుక్కర్లోను పప్పు ఉంచేసాను. ఇంకా పచ్చడి అయితే అస్సలు ఆగనమాట నేను, కొబ్బరి పచ్చడి అయితే ఇంకా వెంటనే తినేస్తాను. యాక్చువల్గా కొబ్బరి పచ్చడి అంత ఇష్టం అనమాట నాకు. ఇంకా ఎవరు తినకపోయినా నేనైతే ముందు అన్నం పెట్టుకొని తినటానికి రెడీ అయ్యాను అనమాట ఇవాళ. కొబ్బరి పచ్చడి అంటే అంత ఇష్టము. మీకు కూడా ఇష్టమేనా? ఎవరికైనా కొబ్బరి పచ్చడి ఇష్టమైతే కామెంట్లు అయితే తెలియజేయండి. నేను చెప్పిన పద్ధతులు అయితే కొబ్బరి పచ్చడి చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం కర్రీస్ లేకపోయినా అచ్చం ఇదే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది పచ్చడి. లిఫ్ట్ పాడైపోవటం వల్ల ఇవాళ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, అదైతే పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ఇంకా మన ఆడవాళ్ళకి శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసం వస్తుందంటే ఇప్పటి నుంచే శారీస్ అన్నీ రెడీ చేసుకుంటుంటాము, ఇంకేమైనా కావాల్సినవన్నీ కొనుక్కుంటుంటాం కదా. అయితే నేను భారీగా ఏం కొనను కానీ సింపుల్గానే చేసుకుంటాను. కాకపోతే బ్లౌజులు ఉన్నాయి, అవన్నీ మా అక్క దగ్గరికి వెళ్ళి బొటిక్ దగ్గర ఇచ్చేద్దాంలే అనుకున్నాను. అది వీలైతే ఇంక ఈవినింగ్ మా వారిని అడిగి
ఇంకా బతిమలాడి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే లిఫ్ట్ చెడిపోయింది కదా, చీటీ మాటికి బయటికి రమ్మంటే రాడనమాట. ఇంకా వీలైతే లేదంటే రేపు పోయే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అప్పుడన్నా తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. మా వారిని తీసుకురమ్మంటే తీసుకొస్తాడు నన్ను ఎక్కించుకొని రావడానికి వచ్చేటప్పుడు. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇస్తానన్నమాట. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇదే అండి. బాయ్, ఉంటాను.